మీరు అశ్విన్ అన్న ఎప్పుడు ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్స్ లేదంటే రాజుగారి గది అంటే ఈ జోనర్లోకే ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు అన్న? అంటే సేఫ్ జోన్ అనుకోవచ్చా? ఈ సినిమా చూసారా మీరు? నేను చూశాను అన్న. కదా, ఇందులో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సెప్చువల్ ఉందా? థ్రిల్లర్ ఉంది. నేను అడుగుతున్నా, ఎక్కువ కాన్సెప్ట్ నీకు ఏది ఉంది అని అంటున్నా. అంటే స్టోరీ లైన్ బాగుందన్న. నేనేమంటున్నానంటే 100% ఒక సినిమా అన్నాక ఒక ఫైట్ ఉంటుంది, లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ఒక సర్ప్రైజ్ ఉంటుంది, ఒక లవ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ నేను గత సినిమాలతో పోల్చుకుంటే ఏదైతే హిడింబా సినిమా చేశానో, హిడింబా తర్వాత ఈ సినిమాలో ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ వేరియేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఒక పక్కింటి అబ్బాయిలా కనబడ్డాను. అట్ ద సేమ్ టైం ఒక యూనిక్ కాన్సెప్ట్, నేను ఇందాడ ఏదైతే డాగ్ కాన్సెప్ట్ అన్నానో అదొక యూనిక్గా అనిపించి నేను ఒప్పుకున్నా. నేను ఆ కాన్సెప్ట్ నచ్చి నేను థ్రిల్లింగ్ ఎలిమెంట్లో ఎంతసేపు ఉన్నానన్నది నేను చూసుకున్నా. మిగతాది ఏంటి అనేది పక్కన పెడితే నాకు బాగా నచ్చిన అంశమే మీరు ఏదైతే మీరు అందరూ ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది, అదిరిపోయింది అన్నారో, ఆ మాట అనిపించుకుంటానికి కథ ఒప్పుకున్నాను. యాక్చువల్గా మేము ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్నాం, డల్లింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏంటంటే, సార్ అసలు మీ పార్ట్ కాదు కదా సార్ అది, మీకు ఇంటర్వెల్ తర్వాత నుంచి మీకు దాంట్లోకి తెలియకుండా ఎంటర్ అవుతారు కదా అనేటప్పటికి ఐ ఫెల్ట్ ఓకే. ఇంకొక మాట మెయిన్ ఏంటంటే, తప్పే ఉంది ఒకవేళ థ్రిల్లింగ్ చేసినా కూడా తప్పే ఉంది. కొంతమంది నన్ను రాజుగారికి అయితే 4 చేయమంటున్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెయ్యాలా వద్దా మనోహర్ అడిగాడని ఆలోచించాలి. కమర్షియల్ సినిమా సైడ్ ఎందుకు పంపించు డార్లింగ్, నాకేదో మంచి స్క్రిప్ట్ పంపించండి. కమర్షియల్ సినిమా, కమర్షియల్ ప్రొడ్యూసర్ని, కమర్షియల్ డైరెక్టర్ని కాదని నేను అనట్లేదు. అంటే నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి. ఏదన్నా మన స్క్రిప్ట్ చూసి అరే భలే ఉంది స్క్రిప్ట్, ఇది బాగుంది, భలే చేశాడు, మంచి మంచి పాయింట్ ఎంచుకున్నాడు అశ్విన్ అని అనుకుంటే చాలు. మీ ఎంట్రీ సీన్లో చిరంజీవి గారి పోస్టర్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా మీ సినిమాకి రిలేటెడ్గా టైటిల్ త్రినేత్రుడు ఏదైతే ఉందో థాట్ ఎవరికి వచ్చిందన్న? చిరంజీవి గారి పోస్టర్ బ్యాక్గ్రౌండ్ అది 100% మా డైరెక్టర్ గారు థాట్ అండ్ శివేంద్ర గారు నన్ను అలా చూపించిన విధానం, వికాస్ బడిస్ ఇచ్చిన మ్యూజిక్, ఆ ఎలివేషను, కరెక్ట్గా కథకి శివుడాజ్ఞ లేనిదే ఏమైనా కుట్టదో అలాంటిది. ఒక ప్రాబ్లం వస్తే ఆ శివుడు ఏదో ఒక రూపంలో వస్తాడని, ఆ త్రినేత్రుడు రూపంలో వస్తాడని చిరంజీవి గారిని చూపించడం, ఈ రోజున థియేటర్లో విజిల్స్ క్లాప్స్ పడుతున్నాయి ఎస్పెషల్లీ ఆ ఇంట్రడక్షన్ సీన్కి. అది కమర్షియల్ ఎలిమెంటేగా. థ్యాంక్ యూ. అప్సర్ గారు, డైరెక్టర్ అప్సర్ గారు, సార్ మీరు ఎంచుకున్న పాయింట్ బాగుంది, కానీ ఈ మామూలుగా డైరెక్టర్లు క్లైమాక్స్ 2-3 వర్షన్స్ రాసుకుంటారు కదా, అలా ఏమన్నా 2-3 వర్షన్స్ రాసుకున్నారా, ఇదే అనుకున్నారా? అనుకోవడానికి అయితే అనుకున్నాము, ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాము. బట్ ఫైనల్గా శివుడిని చూపించిన తర్వాత ఇంకా మీరు చూసారు సీజీలో ద క్వాలిటీ ఆఫ్ శివుడు రావడం, ఆ శివతాండం లాంటిది, అండ్ కపాలం మీద కాలు పెట్టడం, ఆ తర్వాత ఏది రాసుకున్నా ఆనట్లేదు. అనుకోవడానికి మేము అంత టీం అంతా కూర్చొని ఒక 2-3 వర్షన్స్ అనుకున్నాం. బట్ వీ ఫీల్ దిస్ వాజ్ ద బెస్ట్ ఎండింగ్ ఫర్ ద మూవీ అని అక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. కానీ క్లైమాక్సే కొంచెం స్లో ఉంది, క్లైమాక్స్ ఇంకొంచెం బాగుంటే అది ఇంకా బాగుండేదని చాలామంది. స్లో ఉందా అంటే అది క్లైమాక్స్ అది అసంపూర్ణంగా అనిపించింది. అలా ఏదైనా చెప్పండి, అంటే స్లో ఉంది మాకు భయం వేస్తుంటుంది. భయం అని కాదు, ఇప్పటికే చెప్పడం ఏంటంటే చాలా పేస్ ఎక్కువ ఉంది దీనిది, ఇంకొద్దిగా దాన్ని తగ్గించి ఇంకొంటే బాగుంటుందని కొంతమంది పర్సెప్షనల్ డిఫరెన్సెస్. మాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఒక హైలోకి వెళ్ళి ల్యాండ్ చేసి కట్ చేసాం, అంటే దుష్ట శిక్షణ జరిగిపోయింది, దాంతో ఎండ్ చేసాం దాన్ని. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందనే చూడాలి. మన సినిమా కూడా స్టార్ట్ అవటం శివయ్యతోనే స్టార్ట్ అవుతుంది కదా, దాంతో ఎండ్ చేద్దామని చెప్పి ఇంకా అది మీరు అనుకున్న అబ్రప్ట్ది ఏదైతే ఉందో 100% ఒక్కొక్కరి పర్సెప్షన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. శివుణ్ణి తలుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పాయింట్ దగ్గర ఆగేవాళ్ళు ఉంటారు. ఆ క్వశ్చన్కే నేను యాడ్ ఆన్ చేస్తాను. ఏంటంటే క్లైమాక్స్లో అంటే ఆఫ్టర్ కాంతార తర్వాత ఆ ఎఫెక్ట్ అన్నది చాలా మందిలో పడిపోయింది. ఏంటంటే ఏదైనా ఎలివేషన్ వచ్చేటప్పుడు ఒకసారిగా ఆయన సౌండ్ చేస్తూ అంటూ వచ్చే ఒక సౌండింగ్ ఉంటుంది కదా, అదే టైప్లో అంటే ఎప్పుడైతే ఈ కాలభైరవుడు అవతారం అని అనగానే అన్న దగ్గర నుంచి కూడా వచ్చే ఒక ఎక్స్ప్రెషను, ఈ కాంతార ఎఫెక్ట్ అనేది ఆడియన్స్లో కూడా చాలా ఉంటుంది. అంటే ఆఫ్టర్ కాంతార అందరిలాగా చూస్ చేసుకుంటున్నారు అనే ఒక థాట్ అయితే అందరిలోనే ఉంటుంది. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు? అన్నిటికంటే ముందు కాంతారా క్లైమాక్స్ మనందరికీ బాగా నచ్చింది. లాస్ట్ 10 minutes గూస్ బంప్స్ థియేటర్లో. అది ఆ టైంలో ఆ దేవతలు పంజుర్లి, గుళిక, సో ఇలాంటివి అక్కడ యాప్ట్, ఆ సౌండింగ్ కూడా అక్కడ ట్రైబల్స్లో ఉండింది కాబట్టి అది ఓకే. ఇక్కడ కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే వచ్చింది కాలభైరవుడు. కాలభైరవ ఆకారం తెలుసు మీకు, కాలభైరవుడి ఉగ్రరూపం కూడా తెలుసు, కాలభైరవుడు ఎలా చేస్తాడో కూడా మీరు అందరు చూసే ఉంటారు. ఆ ఉగ్రంగా ఎలా ఉంటుంది, ఒక డాగ్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇది కూడా నిజమే, అది కూడా నిజమే. సో దాని రిప్లికా ఇది కాదు, దీని రిప్లికా అది కాదు. సో దేనికది కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ కథకి కాలభైరవుడు వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ హీరో అదే చేశాడు.
సో హోప్ ఐ డైరెక్ట్ ఆన్సర్. ఇంకోటి ఏంటంటే మీరు ఆర్మీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారనేది తెలిసింది. ఎస్, అంటే ఆ బ్యాక్డ్రాప్ నుంచి రావడం వల్లే ఇందులో ఉగ్రవాదాన్ని తీసుకొచ్చారా ఏంటండి? ప్రతి సినిమాలో ఏదో ఒక చెడు ఉంటుంది. అంటే శివుడు రావాలంటే ఇక్కడ ఏదో ఇద్దరు ముగ్గురు కలిసి ఒకళ్ళు మర్డర్ చేసేసి ఉంటే ఒక శివతత్వాన్ని తీసుకొని రావాలి. ఒక పెద్ద హీరో ఉంటే పెద్ద సమస్య ఉండాలి. రాజమౌళి గారు అంటుంటారు నా సినిమాల్లో హీరో కంటే విలన్ చాలా పెద్దోడై ఉండాలి అని. అవును, అది ఎగ్జాక్ట్. జనరల్గా కానీ ఈ సినిమాలో హీరోయిజం ఎలివేట్ అయినంతగా విలనిజం ఎలివేట్ అవ్వలేదు అని అన్నారు. ఇక్కడ విలన్ మన క్యారెక్టర్స్ కాదు, సిచ్యుయేషన్. అంటే దేశాన్ని నాశనం చేద్దామని వాళ్ళు ఏ కుట్ర అయితే కాన్స్పిరసీ చేశారో అదే విలనిజం ఇక్కడ. దాన్ని ఎదుర్కోవడానికి ఆ శివుడు కాలభైరవుడు రూపంలో ఎవరిని పంపించాడు అనేది కథ. దీనికి పార్ట్ 2 ఏమైనా ఉంటుందండి? పాజిటివ్లీ. మహేశ్వర్ రెడ్డి గారు. అశ్విన్ అన్న హాయ్ బ్రదర్. సో అన్న నార్మల్ క్రికెట్లో అయితే రకరకాల షాట్స్ ఉంటాయి. ఇప్పుడు కోహ్లీది కవర్ డ్రైవ్, సచిన్ది స్వీప్, రోహిత్ది పుల్ షాట్, ఒకరిదేమో అప్పర్ కట్, షహవాగ్ది హెలికాప్టర్ షాట్. సో అన్ని షాట్స్ ఉద్దేశం ఒకటే, బాల్ని బౌండరీ దాటించాలి. సో ఇక్కడ కూడా రకరకాల జానరాస్ ఉన్నాయి మీరు ఎంచుకున్నవి, హారర్, థ్రిల్లర్, డివినిటీ, రకరకాలవి. అన్నిటికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటి, లాస్ట్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని. సో బాల్ దగ్గరికి వచ్చినప్పుడు జడ్జ్ చేస్తారు ఏ షాట్ ఆడాలని. సో అలాగే స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది నేను తీసుకోవాలా లేదంటే వదిలేయాలా, బాల్ వదిలేయాలా అన్నట్టు ఎలా జడ్జ్ చేస్తారు? నేను చిన్న యూనిక్నెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తా బ్రదర్. నాకు ఏంటంటే అందరూ అన్నీ అనుకుంటారు, కొన్ని రీచ్ అవ్వచ్చు. మన 5 ఏళ్ళే ఒకలాగా ఉండవు. ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి బండగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కరికి ఒకటి నచ్చిద్ది. ముందు మనం చేసే వాళ్ళకి మనకు ఒకటి నచ్చాలి. మనకు నచ్చకపోతే అసలు మనం చేయలేం. చూసేవాళ్ళకి మేబీ ఈ పాయింట్ నచ్చచ్చు, ఇంకోటి నచ్చచ్చు, ఒకరికి ఎంటర్టైన్మెంట్ నచ్చచ్చు, ఒకరికి ఎమోషన్ నచ్చచ్చు, కొంతమంది ఫైట్లు నచ్చచ్చు. అలాగా నాకు ఏదన్నా కథతో పాటు ఏదన్నా మన సైడ్ నుంచి ఏదైనా కొత్తదనం ట్రై చేయాలి, రెగ్యులర్గా అనిపించుకోకూడదు. ఎస్, అక్కడక్కడ ఇది మిస్ అయింది, అది మిస్ అయింది అని మేబీ అనుకోవచ్చు. బట్ కాన్సెప్చువల్గా అరే భలే పాయింట్ తెచ్చాడరా, భలే కొత్తదనం ఉంది అని అనిపించుకోవాలని ఉంటుంది నాకు. అశ్విన్ భాయ్ బ్రదర్, నేను వెంకట్ ఎన్టీవీ. చెప్పండి బ్రదర్. మీరు చెప్పేదేమో శివతత్వం, ప్రమోషన్లో గే ప్రమోషన్ చేసావు, ఏంటి ఇది? ఏదేది గే అంటే గే అంటే ఒక చేసావు కదా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏది? ఒక అబ్బాయితో పూల చొక్కా, టమాటా. అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? ఏది గేనా? అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు అని అడుగుతున్నా. అర్ధనారీశ్వరుడు శివుడు మరి కాదు. మీరు అంటే నా పాయింట్ ఏంటంటే, నేను నా సినిమా ప్రమోషన్ కోసం ఈ షర్ట్ వేసుకొని నేను ప్రతి చోటికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్తో వస్తారు. నేను అలాగా ఇంకొక మాట ఏంటంటే, మొన్న ఒక అమ్మాయి స్నేహ అని, తను ఒక అమ్మాయి వరంగల్ నుంచి ట్రాన్స్జెండర్ వచ్చి నాతో అడిగింది, నేను చేశాను. దాని గురించి ఐఎమ్ కమింగ్ టు మీ క్వశ్చన్కి వస్తున్నా. అలా ఎవరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నేను ఏదన్నా చేస్తాను. దాంట్లో తప్పే ఉందని అంటున్నాను బ్రదర్. తప్పేం కాదు కదా అంటున్నా. మీకేమైనా తప్పుగా అనిపించిందా? అంటే ఆ షర్ట్ ఇప్పడం షర్ట్ ఎక్కడ ఇప్పాను? వెళ్ళారు కదా, అది ఒక బ్లేడ్ అడుగు అమ్మాయి స్విమ్మింగ్ సూట్ వేసుకొని తిరుగుతుంటది. బ్లేడ్ ఆ అమ్మాయితో అవసరం లేదు కదా. మీరు ఆ లాజిక్ చెప్తే నేనేం చెప్పలేను. కాకపోతే నేను మీరు చెప్పేది శివతత్వం గురించి చెప్తున్నప్పుడు కాదు, నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, అది నాకు అసలు కాన్సెప్ట్ అది నచ్చింది, తను చెప్పాడు. ఎస్, ఐ సైడ్ ఓకే. అందులో మనం ఏం అసభ్యంగా చూపించామంటున్నా నాకు అర్థం కాల. నేనేమన్నా అసభ్యంగా అంటే ఇద్దరు తెలుసా క్లియర్ గా వీడియో ఏంటి అసలు దాన్ని అది నాకు ఒకటి వైరల్లో ఉందన్న, అది చేద్దామని తను అడిగారు. నేను అసలు నాకు అది ఏంటి అని నాకు తెలియదు. అది ఆ వీడియో చూసారా నేను చూడలేదు, నాకు తెలియదు అది. డ్రింక్ వేయక ముందు షర్ట్ ఇప్పారు, డ్రింక్ వేసిన తర్వాత షర్ట్ ఇప్పేసి, ఇద్దరు షర్ట్ ఇప్పేసి, అది నేను చూడలేదు అది యాక్చువల్గా. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని తాగించి తర్వాత తన మీద కొంచెం యాక్చువల్లీ నేను ఇంకో మాట ఇది తను అడిగారని కాదు, కానీ నిన్న నేను మల్లికార్జున్ థియేటర్కి వెళ్ళా. మీరు శివం బజే సినిమా నేను నవీన్ దాంట్లో చూసి వచ్చాను సార్ అన్నాడు. నాకు హ్యాపీ నిజంగా. మల్లికార్జున్ థియేటర్లో ఒక 4 కుర్రోళ్ళు వచ్చి, అన్న మీరు నవీన్ పోల్సొక్క ఉంటాడు కదా, దాంట్లో మీరు కనపడ్డారని మేము సినిమాకి వచ్చా అంటే శివం బజే అక్కడ చూసి వచ్చామన్నారు.
ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ నాకు ఆ వీడియో వెనకాల ఏంటని నాకు తెలియదు, కానీ నాకు శివం బజేని ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను. అది ఎవరు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను మందించండి. మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అది నేను అసలు తెలియదబ్బా, మనకు సోషల్ మీడియాలో మనం. సరే ఇంకొకటి మహేశ్వర్ రెడ్డి గారు లాజిక్- హలో అండి మహేశ్వర్ రెడ్డి ఒక గారు నిమిషం. అప్సర్ గారు హాయ్. ఒకసారి ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో అడుగుతున్నారు. మీరు ఒక లాజికల్గా చెప్పారు సినిమాలో అంటే హీరోకి కళ్ళు అంటే నిజంగా కుక్క కళ్ళకి మెమరీ ఉంటుందా? ఈ క్వశ్చన్ డైరెక్టర్ గారిని అడిగితే కరెక్ట్ కదా. అదే సరే చెప్పండి డైరెక్టర్ గారు. నిజంగా కుక్క అంటే బ్రెయిన్ కంటే మెమరీ ఉండొచ్చు, అది ఓకే. కళ్ళకి అది ఎలా మీరు అసలు దీన్ని ఎట్లా చేస్తున్నారు? అంటే దానికి లాజికల్గా ఏదో పంది కిడ్నీ తీసుకొచ్చి మనిషికి పెడితే బతికాడు, అది చచ్చిపోయాడు కదా, అతను పెట్టిన ఒక వారం రోజులకి చనిపోయాడు. ఈ కళ్ళకి మెమరీ అనేది ఎలా ఉంటుంది అసలుకి? ఇది మీరు ఎలా దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మూవీ చూసారా? చూశాను కాబట్టి మీరు దీంట్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అదే ఇవ్వబోతున్నాను మళ్ళీ. జినో ట్రాన్స్ప్లాంటేషన్ లాస్ట్ కొన్ని వంద ముందు నుండే ఉంది. జినో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మనిషి అవయవాలు దొరికినప్పుడు ఆల్టర్నేట్గా వెళ్దాం, అండ్ ప్రాక్టికల్లీ నడుస్తున్నాయి ఇవన్నీ. జినో ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు 100% సక్సెస్ అవ్వలేదు. అవును. బట్ ఇన్ ప్రాక్టీస్లో దట్ హ్యాస్ గివెన్ 85 to 90% సక్సెస్ ఇచ్చింది. ఇది నమ్ముతారా? కానీ ఇది నమ్ముతారా? నేను ఆన్సర్ చెప్పాలంటే మీరు ఇది నమ్ముతారు. 80% అయిందని నమ్ముతారా? దాన్ని తీసుకొని ఇప్పుడు మనకు ఒక సినిమాటిక్ లిబర్టీ అనేది ఒకటి చిన్నది ఉంటుంది. కళ్ళు పెట్టిన తర్వాత మీకు ఐస్ పెట్టిన తర్వాత జనరల్గా మాట్లాడాలంటే జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. నేను ఇన్ రివర్స్లో జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ జెనెటికల్ కనెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ బాడీ నుండి ఆ బాడీకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే జెనెటిక్స్ ఉంటాయి. లేదు సో ఆ లిబర్టీని డార్లింగ్, నేను ఒక సినిమా, ఆయన మన సినిమా రిపోర్టర్, ఆయనకి సినిమా ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నే ప్రేమిస్తే సినిమా చూసారా మీరు? చూశాను. ఏంటది కదా? కళ్ళ లేని వ్యక్తి కళ్ళు నాగార్జున గారి కళ్ళు శ్రీకాంత్ అన్నకు రావటం, ఆ అమ్మాయి చూసి రావటం, చిన్న ఫీలింగ్ ఉంటుంది చూడండి. ఆ కళ్ళకి అదే కళ్ళు అని చెప్పి సౌందర్య గారు అమ్మడబట్టం ఏది ఉంటాయి. సరే వదిలేయండి అవన్నీ. అంటే సినిమాటిక్ లిబర్టీ, నేను రౌండ్ ఆఫ్ చేస్తాను. నేను చెప్పాను, నేను కొన్ని విషయాలను చెప్తాను, అది నిజానికి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. 80% పాసిబిలిటీ నాకు సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ ఇస్తున్నప్పుడు ఆ 20% సినిమాటిక్ ఫిక్షన్ పెట్టి 80% నేను దానికి దగ్గరగా తీసుకెళ్లాను. కరెక్ట్. దానికి రిఫరెన్సెస్ నేను మిగతా చుట్టుపక్కల జరిగిన అన్ని ఇచ్చాను విత్ ప్రూఫ్. నేను ఒప్పుకుంటా. కానీ రేపు పొద్దున ఏ మెడికల్ స్టూడెంట్ నిజంగా మీ సినిమాటిక్ దాన్ని తీసి ఫాలో అవుతే పరిస్థితి ఏంటి? ఏంటది? చిరంజీవి గారు తలకాయలు నరికేసిన తలకాయ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఎవడన్నా సెన్సార్ బోర్డు వచ్చినట్టుంది ఇక్కడికి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ ప్రాక్టీస్ జరిగేది వేరు. అప్సర్ గారు నెక్స్ట్ క్వశ్చన్. సో హలో అప్సర్ గారు, చందు మొండే అశ్విన్ అన్న కంగ్రాచులేషన్స్. ఎప్పట్లాగే మీకు ఏదైతే ఒక మార్క్ ఉందో, ఒక యూనిక్ అండ్ ద డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటారని, అలాగే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు. బ్లాక్ బాస్టర్, డివైన్ బ్లాక్ బాస్టర్. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ద మోస్ట్ గూగుల్డ్ క్వశ్చన్, మీకు లాస్ట్ మూవీ తీసుకుంటే మనకి హిడింబాలో కూడా ఒక నరమాంస భక్షకులు తీసుకొచ్చారు. సో అందరూ అడుగుతున్నారు హిడింబా 2 ఎప్పుడు అని. ఇది ఈ మన శివం బజే సక్సెస్ మీట్లో హిడింబట్టు గురించి అడగటం అనేది అనిల్ కనిగంటిని అడగాల్సిన క్వశ్చన్. డెఫినెట్గా వర్క్ జరుగుతుంది, చేద్దాం. మళ్ళీ అది చేస్తే ఇంకో థ్రిల్లర్ అంటాడు ఇక్కడ. నేను ఏం చేయాలి? వన్స్ అగైన్ హార్టీ కంగ్రాట్స్ అన్న. లవ్ స్టోరీ. మహేశ్వర్ రెడ్డి గారు అప్సర్ గారు ఒక క్వశ్చన్ ఉంది. సో చందు మొండేటి గారికి కార్తికేయ 2 శ్రీకృష్ణుడి బ్యాక్ డ్రాప్ లో శ్రీకృష్ణుడు ఉన్నారు. సో నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారికి బ్యాక్ డ్రాప్ లో హనుమంతుడు ఉన్నాడు, హనుమాన్ సినిమా. సో ఇంకా కల్కి సినిమా మహాభారతం వెనక ఉంది. సో ఇక్కడ శివం బజే కూడా వెనక శివుడు ఉన్నాడు. సో ఎన్ని పార్ట్లు రాబోతున్నాయి? ఇవన్నీ కూడా పార్ట్లు వస్తున్నాయి, సీక్వెల్స్ వస్తున్నాయి. ఎక్కడ ఎన్ని సీక్వెల్స్ రాబోతున్నాయి? కొన్ని బ్యూటీస్ని ఎలా హోల్డ్ చేసి వదిలేయాలి. మహేశ్వర్ రెడ్డి గారు. వినయ్ గారు, అరే చెప్పమ్మా. సార్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. ఫస్ట్ రివ్యూయే చాలా పాజిటివ్గా, మీరు ఎట్లయితే నమ్ముకొని సినిమాని దగ్గరికి తీసుకున్నారో రివ్యూస్ కూడా అంతే పాజిటివ్గా వచ్చాయి. కానీ ఒక ఇది మైనస్ అని నేను అన్నాను, కానీ చాలా సినిమాల మధ్యలో సినిమా రిలీజ్ అయ్యింది. నిన్న రిలీజ్ అయింది, ఈరోజు 6 మూవీస్ రిలీజ్ అయ్యాయి సార్. ఈరోజు కూడా 2-3 మూవీసే ఉండేది. 6 మూవీస్ రిలీజ్లో ఉన్నాయి సార్ ఈరోజు. సో అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుందమ్మా. పాజిటివ్ వ్యూస్, సినిమా బాగుందంటే కంటిన్యూగా వస్తూనే ఉంటారు. ఒకరోజు లేట్ అయినా
కలెక్షన్స్ పెరుగుతాయి. అంటే హాలిడేస్ కూడా ఏం రాలేదు కదా ఇంకా రేపు వీకెండ్ రేపు సాటర్డే సండే కదా, అందుకే మేము థర్స్డే వచ్చాం. మీరు అందరూ చూసి ఆ పాజిటివ్ టాక్ బయటకు వెళ్ళని, ఈ రోజున పాజిటివ్ టాక్ వచ్చిందనే మనం ఇక్కడికి వచ్చాం. దట్టు ఇవాళ రిలీజ్ అయిన సినిమాలు కూడా అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే మీరందరూ బాగుంటారు, మన ఇండస్ట్రీ బాగుంటుంది 100%. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్ అశ్విన్ గారు, హాయ్ హాయ్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే ప్రశాంత్ వర్మ గారు కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, సాయి ధరమ్ తేజ్ గారు కావచ్చు ఆల్రెడీ ట్వీట్ చేశారు. చాలా పాజిటివ్ బజ్ అయితే వస్తుంది సినిమాకి సంబంధించి. ఇంకా అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫర్ ఎవర్ అంటే ఏంటి మీకు అసలు? నాకా ప్రశాంత్ చాలా బాగుంది అన్నాడు. కొత్త నేను తనకి ఆల్రెడీ పాయింట్ చెప్పిన తర్వాత కూడా ప్రశాంత్ వర్మ సినిమా చూస్తూ నేను అసలు అంటే చెప్పి చాలా రోజులు అయింది. నేను ఏ కథ విన్నా కూడా డిస్కషన్లో చెప్తున్నాను చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అని చెప్పి. నాకు ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ గురించి ఎస్పెషల్లీ మీకు అందరికి ఏదైతే నచ్చిందో ఆ ట్విస్ట్ రివీల్ చేద్దంటున్నానో ఆ ట్విస్ట్ గురించి చాలా బాగా మాట్లాడాడు. అండ్ సందీప్ ఇంకా చూడలే, తమ్మని ఇంకా చూడలే, రేపు చూడబోతున్నారు వాళ్ళు. రేపు మార్నింగ్ వేస్తున్నాం షో. చూడకుండా ట్వీట్లేదు సార్. కాదు ఆల్రెడీ వాళ్ళ కథ ఈ పాయింట్ అంతా ట్రైలర్ ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు ట్వీట్ వేశారు. రేపు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. తమన్నా ఆల్ ద బెస్టే కదా వేసిన ట్వీట్. అంతే. ఇంకో క్వశ్చన్, మీరు ఇంటర్వ్యూస్లో చెప్పారు నేను ఎప్పుడు థియేటర్లో విజిల్ సౌండ్ వినలేదు అన్నారు. అంటే స్టేడియంలో ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు విజిల్ సౌండ్ విన్నారు, నిన్నైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఎలా అనిపించింది థియేటర్లో ఆ విజిల్ సౌండ్, ఎలా అనిపించింది? అంటే అది మనం అనుకున్న దానికి అక్కడ అరే దీనికి నవ్వుతున్నారంటే దీనికి నవ్వుతారని చెప్పి అనుకుని ఒక సీన్ చేస్తాం, ఇక్కడ క్లాప్స్ పడతాయి అని అనుకుంటాం. అవన్నీ నిన్న థియేటర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇంటర్వెల్ ట్విస్ట్ కావచ్చు, క్లైమాక్స్కి అయితే శివయ్య ఎంట్రీకి అయితే అసలు అది ఆ విజిల్స్ అవి ఏంటంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ క్లైమాక్స్ ఆ విజువల్స్ రావడానికి మెయిన్ వెనకాడకుండా బాగుంటుంది సార్, ఏం కాదు ఖర్చు ఎంతైనా పెడదామని చెప్పి ఖర్చుకి ఏం వెనకాడకుండా చేసింది మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన అడిగితే ఆ మహేశ్వరుడే చేయించాడు అంటాడు ఆయన. బట్ రియల్లీ అది ఆ డెసిషన్ అయిందే. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ, మీ ఈ ఫిలింలో అయితే సార్ మేము క్వశ్చన్స్ అడిగినట్లు లవ్ జోనర్లో ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నాం. బట్ ఇందులో డైరెక్టర్ గారు మీరు ఆల్మోస్ట్ ఒక 20% మీరు లవ్ జోన్లో ఎలా ఉంటారో చూపించేసి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కొంచెం అవి ఉంటాయి అని చెప్పాను, చెప్పేశారు. అండ్ మీరు ఆది గారి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఓంకార్ గారి సినిమా చూసారా? అన్నయ్య చూసారు, ముందే చూసారు. చెప్పారా? అయ్యో ఆయన చూసి ఆయన చెప్పకుండా 100% అదేం బయటికి రాదు. ఈయనతో మాట్లాడారు, అప్సర్ గారితో మాట్లాడారు, చూశారు, చోటాతో కూడా మాట్లాడారు. ఓకే డైరెక్ట్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. డోగ్రాను మాకు ఇంట్రడ్యూస్ చేశారు. బేసికల్గా పెట్స్ లవర్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇర్రెస్పెక్టివ్ చూస్తున్నాం, డాగ్స్ సంబంధించి కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం. యాక్చువల్లీ అశ్విన్ గారు ఆ క్యారెక్టర్లో ఆ ఎమోషన్స్ చూపిస్తున్నప్పుడు ఎవరైతే ఇర్రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ రెస్పెక్ట్ పెరుగుద్ది, ఎస్పెషల్లీ డాగ్స్ సంబంధించి. ఆ నేమ్ కూడా చాలా క్యాచీగా ఉంది. అండ్ ఆ నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? అలాగే పెట్స్ సంబంధించి మీకు ఏమైనా మెమరీ ఉందా, ఏమైనా ఎమోషన్ ఉందా, ఏమైనా చెప్తారా? డోగ్రా వాజ్ మై పెట్. ఆ పేరు లాట్ ఆఫ్ ఎమోషన్ కనెక్ట్ అయింది దానికి. హీజ్ నో మోర్. అనే పెట్ లవర్స్ అందరూ హ్యాపీగా వచ్చి చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ తను ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ పేరు వినిపించినప్పుడల్లా సెట్లో దెర్ వాజ్ లిటిల్ ఎమోషన్ డ్రైవ్ అవుతుంది. బట్ ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ a cinema is taking that character into this hero. And అద్దం సీన్స్లో కానీ అండ్ వేరే దగ్గర కానీ ఐ యూస్ టు రోజు అంటే ఏది మర్చిపోవాలని ట్రై చేస్తాం మనం, అది రోజు గుర్తొస్తూ ఉంటుంది. నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు చనిపోతుంది డోగ్రా అని రాసిన కరెక్ట్ 6 days తర్వాత వాడు చనిపోయాడు. నాకు ఏమవుతుందో అర్థం కాలేదు. ఒక ఇంట్లో వాతావరణం బాగాలేదు, వాడిని ఎంత మర్చిపోవాలనుకున్నా రోజు స్క్రిప్ట్లో ఆఫీస్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకళ్ళు ఆ డోగ్రా అనే పేరు వాడుతూనే ఉంటారనమాట. స్క్రిప్ట్లో రోజు ఫోటో పెట్టుంటాం. ఇట్ వాజ్ మెంటల్లీ చాలా స్ట్రెయిన్ అయిపోయిందనమాట నాకు రోజు. దాన్ని కొన్ని రోజుల తర్వాత అది అలవాటై ఎలాగైనా సరే ఆ పర్టికులర్ ఎమోషన్ని బాగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే సక్సెస్ అవుతుంది అనుకున్నాం. అండ్ ఆ ఎమోషన్ని థ్యాంక్ యూ అశ్విన్ గారు, ఆ డోగ్రా ఎమోషన్ని తీసుకొని ఆయన పోర్ట్రే చేసిన విధానం ఇట్ వాజ్ అమేజింగ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పెట్ లవర్స్ స్పెషల్లీ, మీరు అమేజింగ్ ఒక్కసారి చూస్తే రెండోసారి కూడా వెళ్తారు. దట్ కైండ్ ఆఫ్ పెట్లో మీకు కనిపిస్తుంది అందులో. వీ హ్యావ్ యూజ్డ్ మోర్ దెన్ 52 dogs అండ్ డాగ్ ఎపిసోడ్స్. ఇవన్నీ మీరు వెళ్ళి చూడండి. ఐ విల్ నాట్ రివీల్ ఆల్ దట్. చూడండి, ఇట్ విల్ బి అమేజింగ్. 100% లవ్ యూ డోగ్రా. మీ నుంచి కూడా వి ఆల్సో లవ్ యూ డోగ్రా. ఎక్కడున్నా ఒక్క సెకండ్ 200% ఈ సబ్జెక్టు
తిన కాకుండా ఇంకో డైరెక్టర్ చేసి ఉండొచ్చు. బట్ ఈ డాగ్స్ మీద ఆ పట్టు కావచ్చు, తనకి ఆ డోగ్రా మీద ఉన్న లవ్ కావచ్చు, ఇప్పుడు తన మాట అనగానే షివరింగ్ అయిపోయి ఏడుపు వచ్చేసింది తనకి. నిజంగా నాకు ఆ కథ చెప్పినప్పుడు కూడా తన యాజ్ ఇట్ ఈజ్ ఆ డాగ్ సీక్వెన్సెస్ ఏమైతే అనుకున్నాడో అవన్నీ ఆ డాగ్ దాని మీద ఆ ప్రేమ లేకపోతే అది మనం అనుకుంటే రావు. నిజంగా సూపర్ డార్లింగ్, నువ్వు అనుకున్నది చేసావు. ఆ లాస్ట్ సినిమా అంతా అవ్వగానే ఇందాడ మన ఎవరు అడిగారు ఇక్కడ ఇంకేదన్నా ఉంటే బాగుంటుందని, అంటే శివయ్యని చూపించేసాం. శివయ్యని చూపించే ముందు ఆ డోగ్రాకి ఆయన ఇచ్చిన ఒక కార్డు, ఒక చిన్న ఆయన ఇన్స్పైర్ అయ్యి చేసుకున్న కథ అది. రియల్లీ మీ యూనిక్ థాట్కి నేను ఎప్పుడూ ఫ్యాన్ సార్. అది మీరు యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. యా అశ్విన్ అన్న, దిస్ ఈజ్ యాంకర్ రాజేష్. అండ్ సినిమా మొత్తం చూసుకుంటే చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ ఫెంటాస్టిక్ గూడ్స్ బాంబ్స్ వచ్చాయి. అండ్ సినిమాకి హైలైట్ అంటే ఏదేదో చెప్తున్నారు, బట్ అంటే మీరు హైలైట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీ యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, డైలాగ్, ఆ కామెడీ కూడా సూపర్ వచ్చింది. అంటే ఒక ప్రొడ్యూసర్కి సో మీలాంటి హీరో దొరికితే అదృష్టం అని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు ప్రమోషన్ విధంగా అవ్వచ్చు, ఒక సినిమాని భుజాల మీద తీసుకెళ్ళడం అనేది చాలా గ్రేట్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సినిమా కూడా ఎండింగ్ వరకు ఆడియన్స్ని చూసుకుంటే అలా కూర్చున్నారు. అండ్ నేమ్స్ ఇచ్చాక కూడా చాలామంది వెళ్ళిపోతారు, బట్ థియేటర్లో మాత్రం ఇంకా కూర్చొని అక్కడ శివయ్యని ఇష్టపడే వాళ్ళు ఆగిపోవచ్చు, లేకపోతే కథ నచ్చి, లేకపోతే డాగ్స్ని ఇష్టపడే వాళ్ళు అలా ఉండిపోయి చూసి వెళ్తారు. బట్ నువ్వు అన్న దాంట్లో నిజంగా నేను ఆయన దొరకడం అదృష్టం అంటున్నారు, నాకు ఆయన దొరకడం అదృష్టం. ఆయన లేకపోతే నాకు ఈ కథ వచ్చేదే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బోత్ ఆర్ మా అదృష్టం. అండ్ డైరెక్టర్ గారు సార్, అంటే ఇండియా, పాకిస్తాన్ అండ్ ఈ మధ్య చైనా, ఇవి మూడు అనేసరికి ఈ బ్యాక్గ్రాఫ్లో వచ్చి ఏదైనా ఇంట్రెస్టెడ్గా చూస్తారు బాగా. సో ట్రైలర్లో మనం కొన్ని దగ్గరలు చెప్పడం, సో ఆడియన్స్లో కొంచెం క్యూరియాసిటీ వచ్చిందనమాట ఏదో జరుగుతుంది అనేసి. బట్ చాలా సింపుల్గా ముగించారు. బట్ కొంచెం లాగుండే ఇంకేదైనా కొంచెం క్రియేట్ చేస్తే బాగుంది. మీరు కూడా ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఆ టైప్లో వచ్చారు కాబట్టి చెప్తాను. అసలు అది కాదు, ఇప్పుడు అంత పెద్ద కాన్స్పిరసీ గురించి తీసుకెళ్లాలంటే సినిమా మొత్తం ఆ ట్రావెల్ కావాలి. మీరు బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే ది సినిమా ఈజ్ ఆల్ అబౌట్ క్సినో ట్రాన్స్ప్లాంటేషన్. మనం కొన్ని నేపథ్యాలు, అంటే ఈ మార్పు జరిగిన తర్వాత ఇక్కడ ఇతనిలో వచ్చే మార్పులు, అంటే ఈ కళ్ళు చేంజ్ అయిన తర్వాత వచ్చిన పర్యవసనాలు ఎటువైపు వెళ్తున్నాయంటే ఆ కాన్స్పిరసీ కనెక్ట్ అవుతున్నాయి. అందుకే మనం దాన్ని కొద్దిగా చూపించి దానికి సంబంధించినే ఇప్పుడు మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ నడుస్తున్నాయి. సో ఆ పాయింట్ ఒకవైపు నడుస్తూ ఇతను వెళ్ళి అందులో కలుస్తాడనమాట. సో దాని మీదే పర్టికులర్గా పని చేయాలంటే మనకి ఈ కాన్సెప్ట్ అవసరం లేదు. ఈ కథ కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ. నా దాంతోపాటు నాకు ఇంకొక మాట నువ్వు అడిగిన దానికి అంటే, మనం చాలా లేయర్స్ ఉన్నాయి రాజేష్. అందులో నా మీద ఒక బడ్జెట్ ఉంటుంది. నేను ఇంక నిజంగా చైనా పాకిస్తాన్ యుద్ధాలు చేసేంత కాదు, వాళ్ళు కుట్ర పొందుతున్నారు. ఆ కుట్రకి అసలు మొదలు పెట్టకుండానే దాన్ని ఎలా అంతం చేశారు, శివలీలతో ఎలా జరిగింది అన్నది మన పాయింట్. శివేంద్ర గారు మైక్, శివేంద్ర గారికి మైక్ ఇవ్వండి. మీరు హనుమాన్ సినిమా చేశారు, అక్కడ కూడా హనుమంతుడిని సీజీలో చూపించారు. ఇక్కడ శివం భజ చేసి ఇక్కడ కూడా శివుడిని సీజీలో చూపించారు. ఏంటంటే దేవుళ్ళని మనుషుల్లో చూపించకూడదు, నేను ఫిక్స్ అయ్యారా ఏంటి మీరు? సీజీల్లోనే ఎందుకు చూపిస్తున్నారు? అలా ఏం లేదండి, స్క్రిప్ట్ని బట్టి దేవుడు మనం షూట్ చేయలేం కాబట్టి. సో అంటే దేవుడి పాత్రలు చేసే వాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర, దేవుడు లాంటి వాళ్ళు ఉన్నారు మనకి. అంతే, ఇంకెక్కువ అడగద్దు ప్లీజ్. చెప్పండి ఇనయా గారు. చందు ఉంటే అమ్మాయిలను అడుగుతాడు క్వశ్చన్ అన్ని, అడుగు చందు. ఇనయా గారు ఎలా ఉన్నారు? అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ నాకు తెలిసి ఇదే అనుకుంటా, శివం భజ సినిమాని అనుకుంటా మీరు యాక్ట్ చేసింది. అవునండి. సో చాలా చేశాను కానీ రిలీజ్ అవ్వలేదు. అదే ఓకే. బట్ అంటే క్యారెక్టర్స్ మీరు అనుకున్నట్టు రావట్లేదా, లేకపోతే వచ్చినా కూడా నాకు తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని వెళ్దాం అన్న ఇదిలో శివం భజని మీరు? లేదు, ఆఫ్టర్ బిగ్ బాస్ మూవీస్ రావడం చాలా కష్టమని అందరికీ తెలుసు, అంత ఈజీగా రాదని కూడా తెలుసు. నేను కూడా వెయిట్ చేశాను. అండ్ నన్ను అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలను అని చెప్పి నమ్మి నాకు అప్సర్ గారు, డైరెక్టర్ గారు నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లైఫ్ ఫుల్ గ్రాటిట్యూడ్తో ఉంటా అప్సర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చారు. అండ్ నేను ఈ మూవీ కూడా ఇంత ఫాస్ట్గా వస్తుంది అనుకోలేదు. దీనికి ముందు షూట్ చేసినవన్నీ ఇంకా అలానే ఉన్నాయి, ఏది కాలేదు. ఇది శివుడి ఆజ్ఞ వల్లనే రిలీజ్ అయింది ఇంత తొందరగా. అండ్ నాకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అందరు చాలా బాగా నాకు కూడా చెప్తున్నారు, నా ఫ్రెండ్స్ కానీ చూసిన వాళ్ళు కానీ చాలామంది మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.
అండ్ ఇంకో క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ సోషల్ మీడియాలో మీరు బాగా వైరల్ అవుతున్నారు అండ్ మీ బాయ్ ఫ్రెండ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. తను కూడా ఎక్కడో ఒక చందు యాక్సిడెంట్ జరిగితే ఒక చందు ఏంటి చందు నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నావా? కాదన్నా, సారీ. మీరు ఏంటమ్మా మీరు ఇటు తిరిగిపోయి ఇటు మాట్లాడుకుంటున్నావేంటి? మనుషులు ఉన్నాం కదా మేము కూడా. క్వశ్చనే అన్న అశ్విన్ అన్న. నీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఫస్ట్ అది మాట్లాడవేంటి నువ్వు? మీ పెళ్ళి ఎప్పుడు? ఎప్పటి నుంచో చెప్తున్నావు 4 నెలలకు ఒకసారి పెళ్ళి అంటున్నావు, ఇంకా అవ్వట్లేదు. అది చెప్పు ఫస్ట్. ఆ కుర్చీడి తిప్పుకొని అన్నయ్య గారు చెప్పండి అంటే మాట్లాడుకోండి మీరు ఇద్దరు. ఇంకా క్వశ్చన్ అయిపోతుంది అశ్విన్ గారు. ఇంతమంది ఉన్నారు, ఏ అడుగుదాం అనుకుంటున్నారు? అశ్విన్ గారు క్వశ్చనే అది, కొంచెం మంచి క్వశ్చనే అది. అండ్ సారీ, మీరు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ తను కూడా ఒక యాక్సిడెంట్ అయితే కాపాడారు ఒక వ్యక్తిని అని చెప్పేసి చేశారు. దాని గురించి ఒక 2 words ఏమన్నా? అంటే మేము ఒక మూవీ చూసేసి వెళ్తున్నాము నైట్ 2:30. ఆ టైంలో వర్షం పడుతుంది అండ్ ఒక స్కూటీ స్కిడ్ అయిపోయి పడిపోయింది. అప్పుడు తనకి అంటే ఆర్గన్స్ కూడా బయటకు వచ్చాయి ఒక సైడ్వి. తన మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తనని అక్కడ అంబులెన్స్ వచ్చేంత వరకు తను హోల్డ్ చేసి బ్లడ్ ఆపి అలా తీసుకెళ్లారు. బట్ ఆఫ్టర్ 3 days వరకు అంటే లాస్ట్ తనతోనే మాట్లాడాడు, గౌతమ్తోనే, ఇంకెవరితో మాట్లాడలేదు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కూడా. 3 days తర్వాత తను చనిపోయాడు. ఓకే ఓకే ఓకే. అది అన్ఫార్చునేట్, ఐఎమ్ సారీ. అశ్విన్ గారు ఏదో అడగాలని అడగ చందు. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడి ఒక ఎమోషన్ చేసి నువ్వేదో కంటెంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు మాకెళ్ళి వచ్చి అశ్విన్ గారు ఎందుకు చందు? కంగ్రాచులేషన్స్ అన్న. ఓహో గీతా భగత్ గారు, హాయ్ హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నా. గీతా భగత్ గారు ఒక క్వశ్చన్ అండి మీకు. జస్ట్ ఏం లేదు, ఒకే క్వశ్చన్. అంటే జనరల్లీ అమ్మాయిలు పక్క వాళ్ళని పొగడరు, వేరే అమ్మాయిని ఎక్కువ పొగడరు. బట్ మీరు వచ్చిన హీరోయిన్ అందరినీ వెరీ బ్యూటిఫుల్ ప్రెటీ అనాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఆ క్వాలిటీ తెచ్చుకున్నారా, లేదు ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఆ క్వాలిటీ ఉందా మీకు? తమ్ముడు ఇది పర్సనల్ ఇంటర్వ్యూలు అవుతున్నాయి. బాలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలేదు ఇది. ఫస్ట్ థింగ్ దే పెయిడ్ నో. ఎవరు వచ్చినా నేను పొగుడుతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా గీత అంటే అమ్మాయిలుగానే ఉంటారు, ఎవరిని పొగడరంట చెప్పేసి. ఫస్ట్ క్వశ్చన్ నీదే, లాస్ట్ క్వశ్చన్ నీదేనా? లాస్ట్ క్వశ్చన్ అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ కార్డ్ నుంచే చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి సినిమాలో ఆశాంతం కూర్చోబెట్టేలా చేశారు. ఒక మంచి కాన్సెప్ట్, అటు పెట్ల వరకు కావచ్చు, ఇటు డివైన్ నమ్మే భక్తులకు కావచ్చు. అయితే మన తెలుగు సినిమా అయితే భక్తి లేదంటే రక్తి. సో చివరికి ప్రేక్షకులకు కావచ్చు, ప్రొడ్యూసర్కి ముక్తి లభిస్తుందా లేదా అనేది చాలా సస్పెన్స్గా ఉంటున్న టైంలో సినిమా మీద డివైన్ ఎంతవరకు ఉంది, అది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు సినిమా చూసారన్నా? యా, థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చివైనా కుట్టదంటారు. ఈరోజు మనం అందరం ఇక్కడ నిన్న రాత్రి ఇప్పుడు 12:30కో 12ంటికి ప్రెస్ మీట్ అనుకున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది? ఆ టైం చేంజ్ కూడా మన చేతిలో ఉండదు. జరగాల్సింది జరిగిద్ది, ఏ టైంకి జరిగేది. అలాగా ఈ కథ నాకు వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఒక 8-9 monthsలో మీ ముందుకు వచ్చామంటే ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని నేను నమ్మి కథ చేశాను. నిజంగా శివం బజే టైటిల్ కార్డ్ నుంచి ఎవరి వరకు అంత శివలీలగానే ఉంటుంది ఆ సినిమాలో కథ. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ నచ్చొచ్చు ఎంటర్టైన్మెంట్ కానీ, బట్ నాకు తీసుకెళ్ళిన విధానం, తీసుకెళ్ళి నాకు ఆ కథకి ఎలా లింక్ పెట్టాడు ఆ శివయ్య అనేది చాలా నాకు బాగా నచ్చిన అంశం. వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేను 100%. అది ఆ శివయ్య ఆశీస్సులు అవన్నీ నాకు. దాంతోపాటు యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను కదా. ఇప్పుడు మీరందరూ ఎవరైతే ఉన్నారో మీడియా మిత్రులందరూ కూడా అసలు కాన్సెప్ట్ అదిరిపోయింది అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దాంట్లో డివైనిటీ రావడం, ఆ శివయ్య రావడం అనేది నాకు ఇంకా హ్యాపీ. ఆర్ట్ డిపార్ట్మెంట్ సాహి గారు ఆయన పేరు అడగాలి లేదు, క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను, ఇందాక నుంచి అవకాశం రావట్లేదు. సో సార్, అంటే ఇంత అద్భుతమైన సెట్స్ అన్నీ వేశారు కదా, ఏది బాగా కష్టంగా అనిపించింది? ఇప్పుడు దాకా అన్నిట్లోనూ కూడా చాలా చాలా మంచి మంచి సెట్స్లో అయితే చూపించడం జరిగింది. ఏది బాగా కష్టంగా అనిపించింది, అరే దీనికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్ ఏమన్నా ఉందా శివం బజే? అబౌట్ ఈ మూవీ గురించి? ఈ మూవీ గురించి క్లైమాక్స్ అండి ఆబ్వియస్లీ. అప్సర్ గారు సార్ ఆన్సర్ అయిందా? ఓకే సారీ. అప్సర్ గారు సార్, జిమ్ అనే వ్యక్తికి పంది కిడ్నీ పెడితే 21 days బతికున్నాడు. అలాగే ఒక కుక్క లైఫ్ వచ్చేసి మోస్ట్లీ 14 సంవత్సరాల లోపు ఉంటుంది, 12 to 15 years బ్రీడ్ని బట్టి. అటువంటిది ఆ ఐస్ తీసుకున్నప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, దానికి జెనెటిక్ రీజన్స్ ఏముంటాయి? ఏదైనా స్టడీ చేశారా దాని గురించి? చెప్తానండి. అది ఇట్స్ బిట్ లెందీ రీసెర్చ్ అది.
బట్ మీకు షార్ట్గా చెప్పాలంటే అడాప్షన్ జరిగేటప్పుడు ఏదైనా మనిషికి మనిషి కానీ లేకపోతే జంతువు టు జంతువు, జంతువు నుండి మనిషికి ఏ అడాప్షన్ జరిగినా కానీ బేసిక్గా చూసుకునేది డిఎన్ఏ సిమిలారిటీస్ చూస్తారు. ఆ తర్వాత జీన్స్, క్రోమోజోమ్ స్ట్రక్చర్ చూస్తారు. అందుకని చెప్పి మనకు వాడే మెడిసిన్స్, మెజారిటీ ఆఫ్ మెడిసిన్స్ అంతా ఈ ఫస్ట్ యానిమల్స్ మీదే ఎక్స్పెరిమెంట్ జరిగేది. అవి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాయో చూసి ఆ తర్వాత మన మీద వాడతారు. అంటే సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇఫ్ యానిమల్ కెన్ బేర్ దెన్ హ్యూమన్ ఆల్సో కెన్ బేర్ అని. సో అలాగే ఇప్పుడు ఐస్ తీసుకున్న తర్వాత ఆ రెటినా జనరల్గా అయితే జీనో ట్రాన్స్ప్లాంటేషన్లో మేజర్ పార్ట్స్ వేరే ఉన్నాయి. ఒక్కసారి ఐస్ది కూడా ఎక్స్పెరిమెంట్ జరిగింది. మనం ఆ డిఎన్ఏ సిమిలారిటీస్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి దీని నుండి తీసుకున్నామని ఒక చిన్న ఎడ్జ్లో లిబర్టీ యూజ్ చేసుకున్నాం. బట్ జెనెటికల్ కనెక్ట్ అవ్వడానికి దెర్ ఇస్ ఏ లాంగ్ బిగ్ ప్రాసెస్. ఓకే, ఆయన అంటే సినిమా చూసి డౌట్ అడుగుతున్నారు. సినిమా చూడని వాళ్ళకి నువ్వు అంతా కథ చెప్తావేంటి? నాకు అర్థం కాదు. నేను చెప్పింది అది మీరు వెనక్కి రండి, పక్కకి రండి, కథ చెప్తానని చెప్పాలి. మీరు కథ చెప్తున్నారేంటి? నేను వాళ్ళందరినీ చెప్పింది ఆ పార్ట్ కాదు. నేను చెప్పింది ఆ పార్ట్ కాదు. అప్సర్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో మెడికల్ మాఫియా గురించి చూపించారు కదా, అది అంటే కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కొద్దిమందికి అలా మీరు చూపించినట్టు ఎఫెక్ట్ అయింది. అది కరోనా తర్వాత రాసుకున్న స్టోరీ, అది కరోనాకు ముందు రాసుకున్న స్టోరీ అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెడికల్ మాఫియా అనే వర్డ్ కానీ ఇది కానీ ఏం లేదు. ఒక కాన్స్పిరసీ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని హీరో లాస్ట్లో క్లోజ్ చేశాడు. దేర్ ఈజ్ నథింగ్ హ్యాపెండ్ ఇన్ దాట్ వే. అసలు అలాంటి కాన్స్పిరసీ అలాంటి మెడికల్ మాఫియా అనేది మా సబ్జెక్ట్లో లేదు. కుట్ర అంతే, మాఫియా కుట్ర జరిగింది. ఆ కుట్ర ప్రయత్నం జరుగుతుంది, హీరో ఆపాడు కాలభైరవుడి త్రూ, అంతే. అప్సర్ గారు, నా పేరు రాజా అండి, ఐడ్రీమ్ మీడియా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, సినిమా చాలా బాగుంది. అయితే నేను మీ పర్సనల్ విషయం గురించి ఒకటి అడుగుతున్నాను, సినిమా గురించి కాదు. మిమ్మల్ని డే 1 నుంచి చూస్తున్నాను, ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి. మీరు శివుడి గురించి చెప్తున్నారు, కాలభైరవుడి గురించి చెప్తున్నారు. ఇందాక ముంబై వాడల్లో బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి ఉత్సవాలు ఏ మోటివ్తో అయితే చేశారో దాని గురించి చెప్తున్నారు. అంటే చూస్తుంటే మళ్ళీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్. ఈ సినిమా కోసం మీరు దేవుళ్ళ గురించో హిందూ మతం గురించో తెలుసుకున్నట్లేరు. మీలో మత సామరస్యం చాలా ఎక్కువ ఉంది. ఈ సినిమా కోసం తెలుసుకోలేదు, మీరు ఫస్ట్ నుంచి తెలుసుకున్నట్టు అనిపిస్తుంది. అంటే బాలగంగాధర్ తిలక్ ముంబై మురికివాడల్లో వినాయక చవితి ఉత్సవాలు ఎందుకు చేశాడన్న విషయం కూడా మీరు స్టడీ చేశారంటే మీరు ఫస్ట్ నుంచి ఈ ఆలోచన అంతా ఉందన్నమాట మీలో. సో ఎలా ఈ మత సామరస్యం మీకు ఎలా అలవాటైంది, దాని గురించి తెలుసుకోవాలని ఉంది. చాలా స్వీట్ అండ్ షార్ట్గా కట్ చేస్తాయి. ఇది మంచి పాయింట్ అడిగారు. ఇక్కడ ఉంటే ఇప్పుడు మీరు ఈ పాటలో ఉన్నారు, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే బాగా ఇష్టపడతారు మీరు. అదే మీరు వైజాగ్ వెళ్తే హైదరాబాద్ ఎవడైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇఫ్ యూ గో టు ఢిల్లీ, తెలుగుడు అయితే చాలరా అనుకుంటారు కదా. బార్డర్లో సర్వీస్ చేసేటప్పుడు యూనిఫామ్ సర్వీసెస్లో ఒక మనిషి మన తోడు ఇండియన్ ఉంటే చాలరా అనే ఫీలింగ్లో ఉంటుంది. అక్కడ కులాలు మతాలు అలాంటివి ఏమి ఉండవు. అందరి గురించి తెలుసుకుంటాం అనమాట. అక్కడ నువ్వెవరు నేనెవరు ఉండదు, అందరూ కలిసి ఉంటాము. సో ఆ సోల్జర్కి ఉండే ఒక నేటివ్ థాట్ ఒకటి ఉంటుంది కదా. మా ఇంట్లో మా ఇంట్లో నలుగురం ఫ్రమ్ డిఫెన్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఉన్నాము. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు మాకు మేమే తోడు, మేమందరం ఉండే పద్ధతులు అవన్నీ ఐ హోప్ అది బిల్టప్ అయింది ఒకటి. అండ్ వీ మోస్ట్ బిలీవ్ ఇన్ వన్నెస్ ఇండియాది అండ్ నథింగ్ ఎల్స్. చాలామంది ఫ్రెండ్స్, మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉంటారు, ఇవన్నీ మాటలకే వస్తాయి. అవసరం వచ్చినప్పుడు లోపల ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. దానికి కులం మతం ఏమి ఉండదు ఇక్కడ. సూపర్, ఐ బిలీవ్ ఇట్ ఇన్ వెరీ స్ట్రాంగ్ అండి. సూపర్ సార్. ఎడిటర్ గారు వన్ క్వశ్చన్. హలో అండి. ఈ సినిమాలో చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. పాకిస్తాన్ చైనా సీక్వెన్స్ ఉంది, అలాగే మన డివోషనల్ థింగ్ ఉంది, ఇలా చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. కథ చాలా పెద్దదైపోయింది కూడా. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు? అంటే డైరెక్టర్ గారిని ఇక్కడ మనం షార్ట్ చేద్దాము, కథ చాలా పెద్దగానే చెప్పాలి, దాన్ని మీరు ఎలా డైరెక్టర్ని షార్ట్ చేయడానికి ఒప్పించి ఈ అవుట్పుట్ తీసుకొచ్చారు? నాట్ ఓన్లీ నేను ఒక్కడే చేశానని అయితే చెప్పనండి. ఆ ప్రొడ్యూసర్ గారు ఓన్లీ డబ్బులు పెట్టి కూర్చోలే ఈ సినిమాకి, ఆయన క్రియేటివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. అలాగే మా హీరో ఓన్లీ నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతానని మాత్రం ఆయన చెప్పలా. నిజం ఇది, అది చెప్పొచ్చు, చెప్తే ప్రమాదం ఏం కాదు. అంటే ఇదంతా మా టీం అనుకుని చేసామండి. ఆయన డబ్బులు కదా మేము పని చేసి వెళ్ళిపోతే మా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాం కదా, నేను ఎప్పుడు అలా బిహేవ్ చేయాల. అలాగే మా అశ్విన్ కూడా నేను యాక్ట్ చేసి వెళ్ళిపోతాను సరిపోద్దు కదా అనుకోవాలా. అలా మా డైరెక్టర్ నేను చెప్పింది అందరూ చేయాలని ఎప్పుడు అనుకోవాలా. మీరు చెప్పింది ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఇంత షార్ట్ టైంలో 2 hours 4 minutes ఎలా చెప్పారు అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎంతమంది ఇన్వాల్వ్మెంటే అంత క్రిస్పీగా అంత క్యూట్గా సినిమా ప్రజెంట్ చేయగలిగామండి. థ్యాంక్ యూ చందు. థ్యాంక్ యూ.
మైక్ పట్టుకొని రెడీగా ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ Q&Aలో నాకు కూడా క్వశ్చన్ వచ్చిందా? థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అండ్ కంగ్రాచులేషన్స్, సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చూడని వాళ్ళు వెళ్ళి చూసి శివం బజాకి బిగ్గెస్ట్ సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.